ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. పార్వతీపురం మన్యం జిల్లా పోలీసు కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మెయిన్ ముఖ్య ఉద్దేశం యువత చెడు మార్గంలో పోకుండా, ముఖ్యంగా మనకి ఇవాళ చూస్తే గాంజా అడిక్షన్ కావచ్చు, ఈ గాంజా ట్రాన్స్పోర్ట్ కావచ్చు, ఇదంతా కూడా గట్టిగా నిర్మూలించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. దాంతోపాటు మనకి నక్సలిజం కూడా సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. కానీ ఆ దిశలో కూడా మనము ఎవరు కూడా పొరపాటున కూడా పోకుండా, ముఖ్యంగా మనం యువతను కాపాడుకోవాలనే ఉద్దేశంతో, అలాగే పబ్లిక్లో కూడా పోలీసు మమేకమై వారి యొక్క సమస్యలు తెలుసుకోవాలి. సో వాళ్లకు పోలీసు అంటే మేము దూరం కాదు, మేము దగ్గర, మీ వెంట ఎప్పుడు ఉంటాము అనే ఉద్దేశాన్ని, అనే సంకల్పాన్ని కల్పించాలి అనే ఈ కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. దీంట్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా కూడా ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో మనము వాలీబాల్ టోర్నమెంట్లు, క్రికెట్ టోర్నమెంట్లు, మరి మెడికల్ క్యాంప్స్ ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఇవాళ నీలకంఠాపురం మరి ఎల్విన్పేట సర్కిల్ పరిధిలో చాలా చక్కగా దాదాపు 120 టీమ్స్ ఈ క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేశారు. అందరూ కూడా స్పోర్ట్స్మెన్షిప్ చూపించి యువకులంతా కూడా, ఏజెన్సీ ఏరియాలో ఉన్న యువకులంతా కూడా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. ఇవాళ ఫైనల్స్ జరిగినాయి. నీలకంఠాపురము మరియు కొరడవాడ టీమ్స్ మధ్య కొరడవాడ టీం ఫైనల్స్ రావడం జరిగింది. సో ఫైనల్ విన్నర్స్కి 10,000 క్యాష్ మనీ మొమెంటోతో పాటు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రన్నర్స్కి 5,000 క్యాష్ మనీ ప్రైజ్ ఇవ్వడం జరిగింది అలాంగ్ విత్ మొమెంటో. సో దీంతోపాటు ఇవాళ ఇక్కడ శాండీ కాబట్టి ఇక్కడ మరి ఎన్నో గ్రామాల నుంచి కూడా ప్రజలు చాలామంది ఇక్కడికి రావడం జరిగింది. సో వీళ్ళందరికీ కూడా ఇవాళ మరి ఈ బ్లాంకెట్స్ మరియు అంబ్రిల్లాస్ డిస్ట్రిబ్యూషన్ కొంతమంది దాతల సహకారంతో ప్లస్ మేము కొంత ఇనిషియేటివ్ తీసుకొని ఈ కార్యక్రమం కూడా చేపట్టి మరి ట్రైబల్స్ వారి యొక్క రిక్వైర్మెంట్ కనుక్కొని వారితో మేము ఉన్నామనే ఉద్దేశంతో ఒక ఇది కల్పించాలనేసి ఈ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. అందరూ కూడా చాలా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అదేవిధంగా వాలీబాల్ టోర్నమెంట్స్ కూడా ఈ ఎల్లిన్పేట సర్కిల్లో కురుపం, నీలకంఠాపురం, అదేవిధంగా దోనుబాయిలో కూడా, దోనుబాయి, సీతంపేట ఈ ఏజెన్సీ ఏరియాలో కూడా పాల్గొండ సబ్ డివిజన్ డిఎస్పీ గారు మరియు ఎల్విన్పేట సిఐ గారు, మరి ఎస్ఐస్ నీలకంఠాపురం, దోనుబాయి, కురుపం, ఎల్విన్పేట, సీతంపేట అందరూ కూడా చాలా గత 2-3 నెలల నుంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలతో మమేకమై చేరువవుతున్నారు. మంచి పోలీస్ డిపార్ట్మెంట్కు మంచి ఇమేజ్ పోలీసులో, అంటే మేము చాలా కార్యక్రమాలు అదర్వైజ్ మా డ్యూటీ రెగ్యులర్గా కూడా చేస్తున్నాం. కానీ పోలీసు అంటే ఎక్కడో ఉంటారు, వారు అందుబాటులో ఉండరు, లేకపోతే ఒక నెగిటివ్ ఇమేజ్ ఏదైతే ప్రజల మనసులో అక్కడక్కడ కొంతమంది క్రియేట్ చేసి ఉన్నా అవన్నీ కూడా పోగొట్టుకొని ఏ సమస్య ఉన్నా మా దగ్గరికి రండి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు, మెడికల్ క్యాంప్స్ కూడా చాలా మంచి స్పందన వచ్చింది. మెడికల్ క్యాంప్స్ కూడా ఏజెన్సీ ఏరియాలో కండక్ట్ చేయడం జరిగింది. సో తద్వారా ఈ కమ్యూనిటీ పోలీసింగ్ ఈ విధంగా మేము ముందుకెళ్తూ ఈ కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటూ మరియు క్రైమ్ కానీ లా అండ్ ఆర్డర్ కానీ నియంత్రించుకుంటూ, ముఖ్యంగా గాంజా ఎటువంటి ట్రాన్స్పోర్ట్ కానీ యువత దాని బారిన పడకుండా, అదేవిధంగా నక్సలిజం బారిన, ఎక్స్ట్రీమిజం బారిన పడకుండా సన్మార్గంలో ప్రయాణించే విధంగా చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడం జరిగింది. సో మీరు కూడా మీడియా మిత్రులు కూడా మీ ద్వారా ఈ మంచి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం.
ఇంకా ముఖ్యమైన సంతోషకరమైన విషయం ఏంటంటే మరి ఇక్కడ ఎల్లింపేట సర్కిల్లో సిఐ గారు మరి వారి టీం ఎస్ఐస్ అంత ఇనిషియేటివ్ తీసుకొని మొన్న కానిస్టేబుల్ రిక్రూట్మెంట్కు యువతను ఉత్సాహపరిచి వాళ్ళకు ట్రైనింగ్ ఫిజికల్ ట్రైనింగ్ దాదాపు 49 మందికి ట్రైనింగ్ ఇవ్వగా 42 మంది దాదాపు అందరూ కూడా ఉత్తీర్ణులు కావడం చాలా సంతోషకరం. సో మాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. వారందరూ కూడా వారిని మనం సన్మార్గంలో పెట్టి ప్రాపర్గా ట్రైనింగ్ ఇచ్చడం వల్ల వారికి ఉద్యోగం రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.